నమస్తే, నేను శ్రీనివాస్. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ బులెటిన్. చూద్దాం. అంతకుముందు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రేక్షకులు కావచ్చు, అటు భక్తులు కావచ్చు, 50 మంది భక్తులు కావచ్చు, ఒక మనవి జనహితం కోసం ఈ యొక్క సందేశం చెప్పడం జరుగుతుంది. దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి. ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు. కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏ తప్పు లేదు. ఆ స్వామి కావచ్చు, ఆ అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా క్రౌడ్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఎక్సైజ్ అధికారులు, ఇటు పోలీసులు, అటవీ శాఖ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు విక్రయదారులు, గంజాయి దగాకోర్ల ఆట కట్టించేందుకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా సమాజంలో అత్యంత ప్రమాదకరమైన గంజాయిని వివిధ రకాలుగా ఎండు గంజాయి, లిక్విడ్ ఇలా రకరకాలుగా రవాణా చేయటంలో గంజాయి బేచ్ కొత్త పుంతలు తొక్కుతోంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని టార్గెట్ చేసుకుని ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఈ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతోంది. తరచూ పోలీసులు వలపన్ని పట్టుకున్నప్పటికీ ఈ సమాజంలో చీడపీడలైన గంజాయి బేచ్ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. గంజాయి మాఫియా వ్యవస్థ భద్రాచలం ఏజెన్సీలో కూడా విస్తృతంగా వ్యాపించిందన్న వాదనలు వెల్లువెత్తాయి. దీనికి గతంలో పలుచోట్ల దాడులే నిదర్శనం. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలైన చెర్ల వెంకటాపురం, టేకులగూడెం, దుముగూడెం, మారాయిగూడెం గ్రామాల మీదుగా ఈ రవాణా మరింతగా సాగుతుందనే స్థానికులు చెవులు కరుక్కుంటున్నారు. మత్తు విక్రయాలు చేస్తూ కోటికి లేని వారు కోట్లకు పరిగెత్తి 3 పువ్వులు 6 కాయలుగా వీరి వ్యాపారం కొనసాగుతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై కొంత పోలీసులు, ఎక్సైజ్ దృష్టి సారిస్తే వీరి ఆట గట్టే రోజు ఎంతో దూరంలో లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సామాన్యుడి జీవితంలో సగటు రోజువారీ కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులే ఈ గంజాయి విక్రయ కేటుగాళ్ల వ్యాపారాస్త్రంగా మారుతోంది. సగటు జీవి జీవితాన్ని మత్తులో ముంచుటూ ఈ గంజాయి మాఫియాగాళ్లు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అన్నది జగమెరిగిన సత్యం. ఈ గంజాయే కాదు, అడ్డు అదుపు లేని బడి, గుడి, రోడ్డు, నిత్యం మహిళలు తిరిగే మెయిన్ రోడ్ల పక్కనే ఉన్న ఈ బెల్ట్ షాపులు బెల్ట్ తీసేలా అధికారులు చొరవ తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుమతి లేని బెల్ట్ షాపులు తొలగించాలనే డిమాండ్ తెరమీదకు వస్తోంది. దీనిపై స్ఫూర్తి ఇండియా న్యూస్ అతి త్వరలోనే సంబంధిత అధికారుల సహకారంతో నిజానిజాలు, అక్రమార్కుల సమాధ చీడపురుగుల ఆట గట్టించే ప్రయత్నం చేస్తుంది. దయచేసి మత్తు పదార్థాలకు బానిస కావద్దు. భగవంతుడిచ్చిన ఈ చిన్న జీవితంలో మీరే కాదు, మీ కుటుంబం ఉందని మరవద్దు. ఇక బులెటిన్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు భారీ స్థాయిలో గంజాయి రవాణాను అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం, నాన్ డ్యూటీ లిక్కర్ రవాణా కదలికలపై నిఘా ఉంచడంలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ సూచనల మేరకు నవంబర్ 4 నుండి 8 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు మార్గాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. అదే క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతం మీదుగా జరుగుతున్న గంజాయి రవాణాపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం దృష్టి సారించింది. అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేతృత్వంలో సిబ్బంది కూనవరం రోడ్డు ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సమయంలో కేరళ రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు నజీర్ పుతియవేతెల్, జకారియా పారాయిల్ టాటా పంచ్ కారులో భారీగా ఎండు గంజాయి తరలిస్తుండగా అధికారుల బృందం పట్టుకుంది. వీరి వద్ద నుండి మొత్తం 30.600 కిలోల ఎండు గంజాయి సీజ్ చేశారు. అదనంగా వారి వద్దనున్న 3 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో మరో వ్యక్తి కె రవి పరారీలో ఉన్నాడు. యమహా R15 బైక్పై మరో 21.300 కిలోల ఎండు గంజాయి తరలిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని గమనించి బైక్ను, గంజాయిని వదిలేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మొత్తం 2 ఘటనల్లో కలిపి 51.900 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగిందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం భద్రాచలం మార్గం ద్వారా కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు గంజాయి రవాణా జరుగుతోందని, ఇటీవల సరిహద్దు ప్రాంతాల మీదుగా ఈ అక్రమ కార్యకలాపాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ నియంత్రణ విభాగం, ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖల సంయుక్త చర్యల్లో భాగంగా కఠినమైన నిఘా వ్యవస్థను అమలు చేస్తూ గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమవుతున్నారు.
భద్రాచలం ఏరియాలోని ముఖ్య రహదారులపై రోజంతా తనిఖీలు కొనసాగిస్తున్నామని, ఇలాంటి అక్రమ రవాణా ప్రయత్నాలపై ఎలాంటి సడలింపు ఉండదని అధికారులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్తో మరోసారి గంజాయి రవాణాపై అధికారులు కఠినతను ప్రదర్శించారని, అంతర్జాతీయ రవాణాదారులపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ 95813322కు వీడియోలు, వివరాలు, ఫోటోలు పంపగలరు. మీ పేరు తప్పక జతగలరు. ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్. ఇక ఇంకెందుకు ఆలస్యం? మీ చుట్టుపక్కల జరిగే వార్తలు వాట్సాప్కు పంపండి, లేదా ఈ వీడియో క్రింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియన్ న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియన్ న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్లో పనిచేయుటకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు, నియోజక ఇన్ఛార్జీలు కావలెను. గమనిక: ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం రన్ అవుతుంది. కేబుల్లో ప్రసారాలు త్వరలోనే ప్రారంభమవుతాయి. కేబుల్ ప్రసారాలు ప్రారంభమవటమే నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లతో సహా స్టాఫ్ రిపోర్టర్లకు గౌరవ వేతనం, సంస్థ ఐడీతో సహా గవర్నమెంట్ గుర్తింపు ఐడి సౌలభ్యం కల్పించడం జరుగుతుంది. అంతేకాదు, ఛానల్లో పనిచేస్తున్న ప్రతి రిపోర్ట్కు యాజమాన్యం లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ప్రైవేట్ సెక్టర్ సంస్థ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్, SRIMYASDARISIDTHI@gmail.com మీ రెజ్యూమ్ మెయిల్ చేయగలరు. వాట్సాప్ నంబర్ 9581332222లో కూడా సంప్రదించవచ్చు. దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు, ఎందుకంటే ఈ నంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది. మీకు రిప్లై లేట్ కావచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియన్ న్యూస్. కొన్ని అమ్మా మధ్యలో పెట్టింది అయితే కాలకుండా వచ్చింది. ఏం లేదు, బంద్ చేయమ్మా. విఐపి కాదు. ఇప్పటి